హలో ఎవ్రీవన్, ఈరోజైతే కాకరకాయ రెసిపీ చేయబోతున్నాం. గుత్తి కాకరకాయ కారం. ఈ కాకరకాయ చూసారా, నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. అయిపోయినా కూడా చూసారుగా, చెట్టుకి అక్కడ ఏ మందు లేకుండా పెంచిన కాకరకాయలు కదా, ఇప్పటికీ ఫ్రెష్గానే ఉన్నాయి. చూడండి, చక్కగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు గుత్తి కాకరకాయ కారం చేద్దామని నేను చెప్తున్నా. ఇవి అయితే ఇప్పుడు ఈ గుత్తి కాకరకాయకి ఏమేం కావాలి, కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ కారం కోసం కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా పెట్టేశాను. ఏమేం పదార్థాలు మా వదిన చెప్పేస్తుంది చూడండి. ఫస్ట్ ఎండు కొబ్బరి మెయిన్ థింగ్ కావాల్సింది, జీలకర్ర, చింతపండు, పసుపు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, ఉప్పు, కారం. మేము ఎప్పుడు ఎండు కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకుంటామండి, దాన్ని కూరలో వాడుకుందామని. తొందరగా అయిపోతుంది కదా కూర అని. చూడండి, చక్కగా ఇట్లా చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఎండి కొబ్బరిని ఏది పొడి చేయకుండా చక్కగా తురిమి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట వంటలు చేసేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేయాలి. దానికంటే ముందు కాకరకాయలు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చేదు ఉండకుండా ఉండడానికి ఎలా క్లీన్ చేస్తామో చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఈ రకంగా మిక్సీ జార్లోకి అన్నీ తీసేసుకున్నాను. ఉప్పు, కారం, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, చింతపండు, పసుపు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇది పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. ముందు చేదు తగ్గిపోవాలంటే ఈ రకంగా పైన కనిపిస్తున్నాయి కదా బొడుపులుగా, వాటిని ఈ రకంగా చాకుతో అనేసేయాలి. పీలర్తో అంటే మళ్ళీ అది ఫ్లెష్ కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా చక్కగా ఒత్తిగా పైన ఉన్న ఈ బొడుపుల వరకు ఇలా చెక్కేసుకోవాలన్నమాట. నీట్గా చెక్కేస్తే పసుపు, ఉప్పు వేసి పిసికి కడిగేస్తే చేదు అనేదే ఉండదు వీటిల్లో. మొత్తం అయ్యాక చూపిస్తాను. ఇంకా చెక్కేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పసుపును ఉప్పు వేసి బాగా రుద్దుకుందామండి. ఓకేనండి, ఇట్లా పసుపు బాగా జల్లేసుకొని మొత్తం అన్ని కాయల మీద, కానీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి కాయల్ని. చక్కగా నీట్గా మనం ఉప్పు చూసారా, ఇదిగోండి ఇట్లా చక్కగా ఇట్లా రబ్ చేసుకుంటే ఆ పైన ఉన్న పసర చేదు కూడా పోతుంది. అసలు చేదు అనిపించదు కాయ. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇలా చక్కగా పిసికేసి కాయ మెత్తబడిపోకుండా చక్కగా పైన ఇలా అన్నమాట పసుపు, ఉప్పు చక్కగా రుద్దాలి. మరి గట్టిగా కాకుండా సున్నితంగా రుద్దండి. రుద్దేసి కడిగేయాలన్నమాట. ఉప్పు, పసుపు బాగా వేసి కడగాలి. చూసారుగా ఎట్లా, చూసారా, పాడవకుండా చక్కగా మెల్లంగా శుతి మెత్తగా చేయాలి. లేకపోతే మళ్ళీ కాయ విచ్చిలిందనుకో మళ్ళీ ఫ్రై చేయడానికి ఇది అవుతుంది అన్నమాట. ఇలా పసుపు, ఉప్పు చక్కగా పైన లేయర్ అంతా పట్టి చేదంతా విరిగిపోయేదాకా వీటిని ఇలా రుద్దేసి నీళ్ళేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను కడిగేసి. మొత్తం రబ్ చేసాం కదండి పసుపును ఉప్పు కలిపి. ఇప్పుడు మనం నీళ్ళలో వేసేసుకుందాం అన్ని కాయల్ని. వీటిని బాగా నీళ్ళల్లో జాడిద్దాము, తీసి ఓ పక్కన పెట్టుకుందాం అండి. చూడండి, ఇదిగో చూసారా, బాగా పసుపు ఉప్పు పట్టింది, పసుపు కలర్గా కనిపిస్తుంది చూసారా. కడుక్కున్నాం కదా, ఇప్పుడు మనం ఇదిగో ఇక్కడ నుంచి ఘాటు పెట్టుకుందాం అండి. ఎందుకంటే నూనె అవన్నీ వెళ్ళాలి కాబట్టి. ఆ తర్వాత గింజలు కొంచెం నూనెలో వేగినాక అప్పుడు తీసేద్దాం. ఇదిగోండి ఘాటు చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టాను. ఇలా ఘాటు పెట్టి ఫ్రై చేసుకున్నప్పుడు కాయ లోపలికి ఆయిల్ అంతా వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత గింజలు తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేయాలి. కాయకి ఇలా ఘాటు పెట్టుకోవాలి. చూడండి, కంపల్సరీ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. లోపలేమో ఉడకదు, చేదు అలాగే ఉంటాయి. అలా ఉండకుండా చక్కగా దోరగా వేగాలన్నమాట. సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేస్తే లోపల వేడికి కాయ లోపల కూడా ఉడుకుద్ది, అలాగే చక్కగా వేగిపోతుంది అన్నమాట నూనెలో. కాసేపు అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, పూర్తిగా వేగిపోయే బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఇక్కడ కొంచెం గ్రీన్ ఉంది కదా, అది కూడా కంప్లీట్గా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత చల్లారు చేయాలన్నమాట. ఇవన్నీ ఇంకొక 2 మినిట్స్ అయితే సరిపోద్ది. అయిపోయాయి కంప్లీట్గా. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసి చక్కగా చల్లార్చి పెట్టేస్తాను అన్నమాట.
చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం పెట్టిన ఘాట్ల దగ్గర ఇలా ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇలా సైడ్లో కొంచెం ప్రెస్ చేస్తే ఈ గింజలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఈ గింజల్ని మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇలా కాయ చితికిపోకూడదు, వెడల్పు అయిపోకుండా ఈ గింజల్ని చాలా సున్నితంగా ఉంటుంది. కాయ వేగిపోయింది కదా, మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈ గింజలు కాయలోవి మెల్లిగా తీసుకోవాలి. ఈ లోపల పల్పు ఇలా తీసిన తర్వాత దీనిలో మనం ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అవన్నీ వేసి అది దీంట్లో ఫిల్ చేయాలి. చూపిస్తాను ఉండండి. చూడండి కొబ్బరి వెల్లుల్లి అవన్నీ వేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్, అదనమాట ఇది. ఈ పౌడర్ని ఇప్పుడు ఈ కాయల్లో ఫిల్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఈ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలి. చక్కగా ఈ కాయ అంతా నిండా వచ్చేలాగా కూరవాలన్నమాట. ఇలా ఇలా అన్ని కాయల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. పక్కన లేపిన ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో తాలింపు వేస్తాం మనం. ఇప్పుడు బాగా చక్కగా రంగు కూడా వచ్చినాయి చూసారా. ఇప్పుడు మనం ఇందాక తీసాం కదండి కాకరకాయలోంచి గింజలు, ఇవి బాగా బాగా ఏగాలి, పొంటికి గట్టిగా తగిలేటట్టు ఏగాలి. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లాగే పద్దా కలుపుకుంటా ఉండండి 5 నిమిషాలకు ఒకసారి. ఇవి అయితే బాగా వేగాలి. ఈ కాకరకాయ గింజలు చక్కగా కరకరలాడుతూ వేగిపోవాలన్నమాట. సిమ్లోనే ఉంచాలి, ఫ్లేమ్ మాత్రం హై చేయకూడదు, మాడిపోతాయి. ఇలా అయితే అన్ని ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట చక్కగా. చూడండి చక్కగా గలగలమంట సౌండ్ వస్తుంది కదా, అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం కారం కూర్చి పెట్టాం కదా, ఆ కాయల్ని ఒక్కొక్క దాన్ని పెట్టుకోవాలి స్లోగా. ఇదంతా వెడప్ చేసి దీనిలో పక్క పక్కన పెట్టాలన్నమాట, ఒకదాని మీద ఒకటి పడకుండా స్లోగా. ఈ కారం ఒలికిపోకుండా అలా పెట్టి వేయించుకోవాలి. చూడండి వీటిల్ని 2 నిమిషాల పాటు కరండి, మూత తీసి చూద్దాము. 2 నిమిషాల తర్వాత ఇలా ఉంది. ఈ కారంలో మనం పచ్చికారం వేసాం కదా, ఆ కారం వాసన అంతా పోయి చక్కగా కూర వాసన పట్టేస్తుంది ఈ ముక్కలకి. అప్పుడు ఇలా స్లోగా కలుపుకోవాలన్నమాట. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ కారంతో పాటు వేగాలి. ఒక 2 నిమిషాల పాటు ఇదంతా ఈ ముక్కలకి పట్టేస్తుంది, కాకరకాయ ముక్కలకి. ఆ తర్వాత ఇది రెడీ అయినట్టే. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఈ ఫ్లేవర్ అంతా పట్టేలా ఉంచుదాం. ఎవ్రీవన్ చూసారా, గుత్తి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. చక్కగా వేగిన వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిర్చి చూసారుగా అన్నంలో కలుపుకొని అదొకటి ఇదొకటి అలా కొరికి ఈ గుత్తి కాకరకాయ ముక్కని ఒక బైట్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చేదు అనేది అస్సలు తెలీదు. ఇది ఈ మాత్రం వేగితే కానీ ఇందులో చేదు పోదన్నమాట. అస్సలు చేదు తెలీదు, చాలా బాగుంటుంది. ఈ కారము కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం రవ్వంత నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారము టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా రెసిపీని వెంటనే ట్రై చేయండి. చక్కగా కారం కారంగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కాకరకాయ కారం రెడీ అయిపోయింది. గుత్తి కాకరకాయ కారం వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. చేదు అనేది అస్సలు తెలీదు,
చేదనే ఒక చిన్న నెగిటివ్ కోసం దీనిలో ఉన్న పాజిటివ్స్ అన్ని మిస్ అవ్వద్దు అస్సలు. హెల్త్కి చాలా మంచిది కాకరకాయ.